వెల్కమ్ టు 9 వైబ్స్. ఇటీవలి కాలంలో ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై వరుసగా దాడులకు పాల్పడుతున్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా, బ్రిటన్ తాజాగా ముప్పేట దాడికి దిగారు. ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలు రాజేసిన హౌతీలకు చెందిన డజన్కు పైగా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఇరు దేశాల సైన్యాలు గురువారం పెద్ద ఎత్తున బాంబు దాడులు చేశాయి. హెచ్చరికలను హౌతీలు పట్టించుకొని నేపథ్యంలో చేపట్టిన ఈ ప్రతీకార దాడుల్లో రెండు దేశాల బలగాలు యుద్ధ నౌక జలాంతర్గామి ఉపయోగించి టామాహాక్ క్షిపణులను ప్రయోగించారు. యుద్ధ విమానాలను కూడా ఉపయోగించినట్టు అమెరికా అధికారులు వెల్లడించారు. తాము దాడులు చేసిన లక్ష్యంలో వాయురక్షణ, కోస్టల్ రాడార్ సైట్లు, డ్రోన్, క్షిపణి ఆయుధ నిల్వ ప్రాంతాలు, వాటి లాంచింగ్ కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికా, యూకే దాడుల్లో 5 పౌరులు మరణించారని, మరో 6 గాయపడ్డారని హౌతీలు ప్రకటించారు. యెమెన్ రాజధాని సానాలో 4 పేలుడు శబ్దాలు వినిపించాయని అసోసియేటెడ్ ప్రెస్ జర్నలిస్ట్ పేర్కొన్నారు. హౌతీల నియంత్రణలోని హౌడీడా పశ్చిమ పోర్ట్ ఏరియాలో 5 బలమైన పేలుళ్లు వినిపించాయని స్థానికులు చెప్పారు. తైజ్, తమర్ పట్టణాల్లో కూడా దాడులను చూశామని ప్రత్యక్ష సాక్ష్యాలు తెలిపారు. హమాస్, ఇజ్రాయిల్ యుద్ధంలో ఇప్పటికే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా తాజా పరిణామంతో అవి మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తుంది. దాడులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ ఎర్ర సముద్రంలో హౌతీలు దాడులను అమెరికా, మిత్ర దేశాలు సహించేది లేదని తేల్చి చెప్పేందుకు ఈ దాడులు చేసినట్టు పేర్కొన్నారు. దౌత్యపరమైన సంప్రదింపులు, చర్చల తర్వాతనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. హౌతీ సైనిక స్థావరాలపై తమ సైన్యం దాడులు చేసిందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా, యూకే దాడులపై హౌతీ నేత మహ్మద్ అలీ అల్ మకోమ్ తీవ్రంగా స్పందించారు. ఈ యుద్ధం పెద్దది అవుతుందని, అమెరికా, బ్రిటన్ ఊహకు అందని విధంగా ఉంటుందంటూ హెచ్చరికలు చేశారు. దాడులు మూర్ఖపు చర్య అని ఆ రెండు దేశాలు త్వరలో తెలుసుకుంటాయని మరో హౌతీ నేత అన్నారు. హౌతీ మంత్రి హుస్సేన్ అల్ ఎజీ మాట్లాడుతూ ఇజ్రాయెల్ నౌకలపై దాడులు ఆగవని ప్రకటించారు. అమెరికా, బ్రిటన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అమెరికా, బ్రిటన్ దాడులపై ఐరాస భద్రతా మండలిలో చర్చించాలని రష్యా అభిప్రాయపడింది. స్టే ట్యూన్ టు 9 వైబ్స్.